హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నము చికెన్ కర్రీ అండి. ఇదైతే మా అక్క చేసింది. సో తను కొబ్బరి అన్నం చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు నేనైతే వీడియో తీసుకున్నానండి ఛానల్లో పోస్ట్ చేద్దామని. నాకైతే ఈ కొబ్బరి అన్నం చేయడం రాదు. సో అక్క అయితే చాలా బాగా టేస్టీగా చేసింది. మరి చూద్దామా ఈ రెసిపీ. ఇప్పుడు స్టవ్ మీద రైస్ ఇందులో అయితే చేసుకుంటామో కొబ్బరి అన్నము ఆ డేక్ష పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగ, అలాగే చెక్క అన్నీ వేసుకోవాలి. మసాలాలు ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా షాజీరా కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే వరకు అయితే వీటిని ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా వేపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత ఒక అరగంట సేపు కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత దీనిలోకి కొబ్బరిపాలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇవి కిలో రైస్కి 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు. 2 కొబ్బరికాయలు అంటే ఈ రైస్ని కప్పుతో కొలిచినప్పుడు 6 కప్పులు రైస్ అయినాయి. అప్పుడు కొబ్బరిపాలు కూడా 12 కప్పులు వేయాలి కాబట్టి 1:2 ప్రకారము. సో ఇవైతే 8 కప్స్ అయితే కొబ్బరిపాలు, మిగతావి అయితే వాటర్ యాడ్ చేసుకున్నారు. కొబ్బరిపాలు అయితే కంపల్సరీగా 80% అయితే కొబ్బరిపాలు అయితే ఉండాలి. మిగతావి వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయిపోయినవ్వాలి. ఇంకా రైస్ రెడీ అయిపోతుంది మనకి. ఈ విధంగా అయితే చేసుకోవాలి కొబ్బరి అన్నము. అలాగే చికెన్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేట్ అయిన తర్వాత అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేయడం వలన ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి కర్రీకి సరిపడా వేసుకొని మంచిగా వీటిని అయితే ఫ్రై అవనివ్వాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి. సో ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో పసుపు, ఇంకా సాల్ట్, అలాగే ఒక స్పూను ధనియా పౌడరు, అలాగే కర్రీకి సరిపడా కారం కూడా సరిపడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఇవి మంచిగా ముక్కలకు పట్టేస్తుంది. సో కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ అంతా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం చక్కగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే బాగుంటుంది. కర్రీ రైస్ కూడా చాలా టేస్ట్గా అయితే వచ్చేయండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు పేస్ట్ చేసుకొని ఆ గ్రేవీ అయితే వేసుకోవాలి. ఇది కూడా మంచిగా
ఒకసారి కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే ఇది కుక్ అవ్వనివ్వాలి. టమాటా అనేది కుక్ అవ్వాలి కాబట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. టమాటా కూడా కుక్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతే, మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దీనిపైన కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలి. సో చికెన్ కర్రీ రెడీ. ఓకే అండి, ఫైనల్గా గుమగుమలాడే నోరూరించి కొబ్బరి రైస్ చికెన్ కర్రీ అయితే మా అక్క రెడీ చేసేసింది. సో ప్లేట్లో కూడా వడ్డించేసింది విత్ నిమ్మకాయ అండ్ ఆనియన్. సో టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. కొబ్బరి రైస్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.